పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు డిసెంబరు 4వ తారీఖు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వచనము మరియు 24వ వచనము నుండి 27వ వచనం వరకు. ప్రభు ప్రభు అని నన్ను సంబోధించు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు, కాని పరలోకమందలి నా తండ్రి చిత్తానుసారముగా ప్రవర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును. నా బోధనలను ఆలకించి పాటించు ప్రతివాడు రాతి పునాదిపై తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుణ్ణి పోలియున్నాడు. జడివానలు కురిసి వరదలు వెల్లువలై పారి పెనుగాలులు వీచినను ఆ ఇల్లు రాతి పునాదిపై నిర్మింపబడుటచే కూలిపోలేదు. నా బోధనలను ఆలకించి పాటింపని ప్రతివాడు ఇసుకపై తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుణ్ణి పోలియున్నాడు. జడివానలు కురిసి వరదలు వెల్లువలై పారి పెనుగాలులు వీచినప్పుడు ఆ ఇల్లు కూలి నేలమట్టమయ్యెను. దాని పతనము చాలా ఘోరమైనది. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.